ఇప్పుడు అఖిలాంధ్ర ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చూరగొన్న మహానాయకుడు, మన అందరి అభిమాన అందాల కథానాయకుడు, నందమూరి నటసింహం, హిందూపూర్ శాసనసభ్యులు శ్రీ బాలకృష్ణ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కానీ తొందరగా అట్లేమన్నా కొంచెం అందరికీ ఈరోజు ఈ చారిత్రాత్మక ఘట్టం జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క అమరావతి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని శంకుస్థాపన అలాగే పనుల ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అశేష జన సమూహానికి, ఇసుక వేస్తే రాలినంత ప్రజానికానికి ఎంతో అభిమానంతో మన రాజధాని, మనం కళ్ళలు కంటున్న రాజధాని యొక్క ఈ శంకుస్థాపన సందర్భంగా విచ్చేసిన అందరూ కూడా ముందుగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, అలాగే మిగతా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే సర్పంచులందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో తమ భూదానం చేసిన రైతు అన్నలందరికీ కూడా అలాగే తెలుగుడి ఆడపడుచులకు, పిల్లలకు, పెద్దలకు, నా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అందరూ కూడా పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు నేను చెప్పినట్టు చారిత్రాత్మక ఘట్టంలో మనం గత చరిత్రకి వెళ్తే, హలో, అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో నీళ్లపైన రాళ్లను తేలించి అపూర్వ శిల్ప కల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి గుళ్ళలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణప్రతిష్ఠ చేశాం. సింహపురి, మధ్యపురి ఓడల నుంచి ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఊరుగొల్లు కోటలో సామగరిడిలో కాకలు తేలిన మేటి పోటీలు జగజ్జట్టీలను తయారు చేసి దేశాలకు పంపించాం. అటువంటి ఎంతో ఘన చరిత్ర కల మన ఈ యొక్క తెలుగు జాతి, తెలుగు గడ్డ, అటువంటి ఈ గడ్డలో ఈనాడు రాష్ట్రాలు విడిపోయినాయి, రెండు రాష్ట్రాలకు ఏర్పడింది. ఈరోజు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క రాజధాని మామూలు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఇంతకుముందు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అలాగే ఈ రాజధాని కూడా అనూహ్యమైన రీతిలో మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధానిని ఆయన సారథ్యంలో తప్పకుండా త్వరగతిన పూర్తి కావాలని, అలాగే ఈ శుభ సందర్భంగా ఈరోజు విజయదశమి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు దశమి ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. అటువంటి ఈ పర్వదినాన ఈ యొక్క రాజధాని యొక్క శంకుస్థాపన జరగడం, అది మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. త్వరగతిని పూర్తయ్యి, అలాగే ఆ భగవంతుడు మీ అందరూ కూడా ఆయురారోగ్యాన్ని, కీర్తి ప్రతిష్టల్ని, భోగభాగ్యాలని, సిరి సంపదల్ని, సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇక్కడ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో చక్కగా అద్భుతంగా ఎండను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో, మీరిచ్చిన ఉత్సాహంతో, ఎంతో ఈ అద్భుతమైన ఈ యొక్క సందర్భాన్ని వారు ఇచ్చిన ఉత్సాహంతో ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళందరూ కూడా నా ఒక కళామ ముద్దు బిడ్డగా నా తోటి కళాకారులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.